Hello guys, welcome to Daawat Season 2. Hello Supraj, hello Meghaleka, how are you? I'm good. How are you, Ariana? నేను చాలా బాగున్నాను డైలీ అలా అరకిలో మేకప్ వేసుకొని. But you look ravishing today. థ్యాంక్ యూ సో మచ్. ఇలా అబ్బాయిలు కాంప్లిమెంట్ ఇచ్చారనుకో ఇంకా ఇంటర్వ్యూ ఫుల్ ఆన్ ఎనర్జెటిక్ గా చేయాలనిపిస్తుంది. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. రోటీ కపడా రొమాన్స్ టైటిల్ చాలా చాలా రిలేటబుల్ గా చాలా బాగుంది. రోటీ ఏంటి, కపడా ఏంటి, లాస్ట్ లో రొమాన్స్ ఏంటి చెప్తారా? ఫస్ట్ రెండు అందరికీ తెలిసినవే, సెకండ్ చెప్తే బెటర్ అనుకుంటున్నా. రొమాన్స్ అంటే ఈ మధ్య కాలంలో తగ్గిందా కొంచెం తగ్గిందని ఈ సినిమా తీస్తున్నాము. జెన్జీ వాళ్ళకి అందరికి తెలియదు కదా, రోటీ కపడా మకాన్ అనుకుంటారు. యాక్చువల్లీ కావాల్సింది రొమాన్స్ అని చూపిస్తున్నాం. ఓకే, రోటీ కపడా మకాన్ చాలా పాతగా అయిపోయింది కాబట్టి రోటీ కపడా రొమాన్స్ కి వచ్చారా? రొమాన్సా? ఎలా ఉంది ఫీలింగ్? అండ్ బ్యాక్ టు బ్యాక్ మీ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. హౌ డస్ ఇట్ ఫీల్? యాక్చువల్లీ వెరీ హ్యాపీ. ఈ ప్రమోషన్స్ కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ స్టార్ట్ అయ్యాయి అనమాట. నిన్న రాత్రి తెలిసింది దీని గురించి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. ఫిలిం చాలా బాగా వచ్చింది. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. ట్రైలర్లో చూస్తే అమ్మాయి మోసం చేస్తే తాగకపోతే ఇంకేం చేస్తారు సార్ అని అన్నారు మీరు. ఎంత తాగారండి మీరు? అంటే సినిమాలో కాదు, రియల్ లైఫ్లో. రియల్ లైఫ్లో చాలా తక్కువ తాగానండి. నన్ను మోసం ఎవరు చేయలేదు కదా, అందుకని కొంచెం తక్కువే తాగాను. తాగాల్సి వస్తుందేమో, మోసం చేస్తారేమో అని. అంటే రిలేషన్లో ఉన్నారా? ఇప్పుడు ఎస్ చెప్తే హ్యాపీ అవుతారా, నో చెప్తే హ్యాపీ అవుతారా? ఎవరు? మీరు ఏది చెప్పాలనుకుంటే అది చెప్పండి, తర్వాత నేను అల్లుకుంటాను. లేనండి, అదే లేను కాబట్టి ఈ మూవీ చేసిన. అందులో కొంచెం నలుగురు హీరోయిన్లు ఉన్నారు కదా, అట్లా రొమాంటిక్ ఏదన్నా అవుతుందేమో అని. కానీ ఏది కాలేదు ఇక్కడ కూడా. ఎవరు పడలేదా మీకు? ట్రైలర్ టీజర్ చూస్తే అంటే 4 పేర్స్ ఉన్నాయి, వాళ్ళ మధ్యలో గొడవలు ఉన్నాయి. అసలు ఈ గొడవ దేనికోసం? అమ్మాయిలు చెప్తే వింటారా అండి మీరు? అంటే మీతో మాట్లాడి ఇంకా ఎందుకండి ఇవి చెప్తే వినకపోతేనే కదండి గొడవలు. అక్కడ నుంచే గొడవలు స్టార్ట్ అయ్యి ఎంత కమర్షియల్గా ఉంటారండి అమ్మాయిలు. వాట్? ఇప్పటిదాకా అన్ని చెప్తున్నారు చూసారా, మీరు ఆ డైలాగ్ చెప్తలేరు. ఒక అమ్మాయిని కమర్షియల్ అని అనడం ఎంత ధైర్యం మీకు అసలు? పోనీ మీ లైఫ్ లో మీరు చూసిన కమర్షియల్ అమ్మాయి ఎవరు? ఏదైనా ఇన్సిడెంట్ చెప్పండి, పేరు చెప్పకుండా. హీరోయిన్లు అందరు కమర్షియల్ గా, అంటే పెద్ద పెద్ద హీరోయిన్స్ ఫుల్. సో టెల్ us one incident where you felt like అబ్బా అమ్మాయిలు చాలా కమర్షియల్ రా బాబు అని. ఓకే, ఒకసారి ట్రిప్కి వెళ్తున్నామండి. బేసిక్గా ఒక అమ్మాయి నేను ఫ్లైట్లో ట్రిప్కి వెళ్తుంటే ఒక బుక్ అనిపించింది. ఆమె ఫస్ట్ నుంచి బుక్ రీడర్ అవిడ్ రీడర్ అని చెప్పింది నాకు. సరే అని చెప్పి నేను సెట్ అవుతుంది మంచిగా, బుక్ రీడింగ్ కదా అర్థం చేసుకుంటుంది అనుకుని పోయినా. ఫ్లైట్ ఎక్కగానే బుక్ ఫోటో పెట్టింది, బుక్ లోపల పెట్టి కూర్చుంది. అంటే ఏంటి ఇప్పుడు జస్ట్ ఇన్స్టాగ్రామ్ కా అనుకొని నేను సరే ఫ్లైట్ దిగినాక ఇట్లా అనుకున్నాను. తర్వాత అడిగిన, చాలా క్యూరియస్గా ఉండే నేను, ఎందుకు బుక్ అట్లా పెట్టినావు అంటే, నేను రీడర్ కాదు జస్ట్ బుక్ అంతే పెట్టినాను బయటకు చూపించడానికి అని అన్నది. అప్పుడు కమర్షియల్ ఎక్కడైంది సూపర్? షో ఆఫ్ అయింది కదా అది. అదే అంటే షో ఆఫ్ కమర్షియల్ బేస్ లైన్ ఒకటే అండి. అయినా నువ్వు చేసింది ఏం లేదా? నీ ఇన్స్టాగ్రామ్ లో వెనక ఒక అమ్మాయి ముఖం దాపెట్టి అలా ఫోటో పెట్టావు, మరి ఆ అమ్మాయిని నువ్వెందుకు దాపెట్టావు? ఆమె వద్దన్న గాడి సేఫ్. ఆహా, ఇప్పుడు ఆమె బ్యాగ్ లో పెడితే ఆమె కమర్షియల్, నువ్వు కాదా? ఎవరా అమ్మాయి? ఆమె ఫ్రెండ్ అండి, జస్ట్ అక్కడే. ఫ్రెండ్ అయితే ఓపెన్ గా పెట్టొచ్చు కదా, జస్ట్ బుక్. ఆమె మేకప్ సరిగ్గా లేదంటే నన్ను పెట్టొద్దు అంటే అక్కడ వరకే వచ్చి పెట్టాను. ఓకే, ఫస్ట్ సేఫ్టీ చూసుకుంటాం మేము అమ్మాయిలు. అమ్మాయి చేస్తే బలత్కార్, నువ్వు చేస్తే చమత్కార్ అన్నట్టుంది. మీకు బూతులు వస్తుంది, నేను అర్థమవుతుంది. ఈ మూవీ షూట్ చేస్తున్నప్పుడు ది మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? మా ఇద్దరికి ఖలీఫా అయితే ఐ రిమెంబర్ వన్ ఇన్స్టెన్స్. ఒకసారి ఒక సీన్లో సుప్రజ్ చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. సో నేను వెళ్ళి, అలా కాదు సుప్రజ్, కొంచెం చెయ్యి, ఇలా చెయ్యి సుప్రజ్, ఇలా బాగాలేదని నేను ఎంకరేజ్ చేశాను. ఆ సెంటెన్స్ కి వెనక ముందు యూ షుడ్ మెన్షన్ సంథింగ్, నోరా సీన్ చెయ్యి లేకపోతే డైలాగ్ చెప్పు అని. ఒకసారి కళ్ళు మూసుకొని నువ్వు మాట్లాడింది వింటే చాలా బూతులా వినిపిస్తుంది. నాకు అర్థం కాలేదు దేని గురించి. ఒక సీన్ చెయ్యి, గట్టిగా చెయ్యి అంటుంటే there is a scene where he'll be admiring me. This is good. సో అప్పుడు సుప్రజ్ కొంచెం యాక్టివ్గా ఉండు, యూనో అలా చేయమంటే సరే అని పాపం విని చేశాడు. చేసిన తర్వాత డైరెక్టర్ చెప్పు, నువ్వు చెప్పు, ఎవరు చెప్పంటారు అదే. నేను వచ్చేసా పక్కకు అనమాట. తన్ని తిట్టారు, నన్ను తిట్టారు. అయ్యయ్యా, డైరెక్టరే చెయ్యాలి, యాక్టర్స్ చెయ్యొద్దు అని. యాక్టర్స్ ఇంప్రూవైజ్ చేసినా మాకు చెప్పి చెయ్యాలి అని.
ఆమెను తిట్టారట. ఇద్దరిని తిట్టుంటారు నాకు తెలిసి. విక్రమ్ రెడ్డి గారితో వర్కింగ్ ఎలా అనిపించింది అండ్ మిమ్మల్ని ఎంతో కొత్తగా చూపించబోతున్నారు రోటీ కపడా రొమాన్స్ లో? ఇది చాలా మంచి క్యారెక్టర్ అండి. అంటే విక్రమ్ గారితో పనిచేయడం కొంచెం ఈజీగా ఉండే, ఎందుకంటే అందరిది కొత్తదైనా ఆయన పెద్ద ప్రెషర్ ఏం పెట్టలేదు, లైక్ ప్రొడ్యూసర్ నుంచి ఎంత వచ్చినాడు. కానీ క్యారెక్టర్ చాలా రిలేటబుల్ క్యారెక్టర్ రాశారు, డైలాగ్స్ చాలా బాగుంటాయి. అంటే ఎవరైనా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఒకడైతే పక్కా చిల్లరగాడు ఇట్లా ఉంటాడు అనేది ఉంటుంది, లైక్ రిలేటబుల్గా ఉంటుంది. ఆయన మాట్లాడే భాష, నడవడం కానీ ఏదైనా అది కొంచెం ఈజీగా పోర్ట్రే చేయగలిగిన, ఎక్కడో నా లోపల కూడా ఉన్నట్టుంది అందుకని. అండ్ నాకు ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు 4 అబ్బాయిలు ఉన్నారు 4 అమ్మాయిలు ఉన్నారు కదా, ఇది గర్ల్ టాక్. 4 అమ్మాయిలు అంటే మనకు మనసులో ఇట్లా ఉంటుంది కదా, అమ్మ నాకంటే అందంగా ఉందా, నాకంటే మంచి డ్రెస్ వేసుకుందా, అమ్మో స్క్రీన్ మీద బాగా కనిపిస్తుందా అని. అలా నీకు అనిపించిందా షూట్ చేసేటప్పుడు ఏమైనా? అలా అనిపించలేదు, బికాజ్ మేము నలుగురం ఒకటే చోట ఎక్కడా లేము అండ్ ఒకటే క్యారెక్టర్ ఆర్ వీఆర్ నాట్ కంపీటింగ్ ఫర్ ఎనీథింగ్ ఇన్ ద ఫిలిం అనమాట. వీ హ్యావ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఫర్ ఈచ్ అదర్. సో తన క్యారెక్టర్ తను ఎంత బాగా చేసినా తనని నాతో కంపేర్ చేసుకోలేరు, బికాస్ ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు పోర్ట్రే. సో అలా ఏం అవ్వలేదు అండ్ వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఆల్ ఆఫ్ us are good. బాగా కష్టపడ్డా. కానీ ఇట్లా మాట్లాడి కూడా మనసులో ఉంటుంది తెలుసా ఫ్రాంక్ గా, ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంది, ఎక్కువగా అనిపించింది అని చెప్పి. It's not about quantity. క్వాలిటీ. ఇవన్నీ ఇట్లా ఫీల్ అవుతారని మా ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరు కూర్చొని డేట్స్ వేసింది. వీళ్ళు ఒక్కరికి కూడా కలిసి సీన్ ఉండదు. అండ్ నలుగురు మీరు కూడా షూట్ చేస్తున్నప్పుడు ఆన్ స్క్రీన్లో మిగతా హీరోస్తో వర్క్ చేస్తున్నప్పుడు లైక్ ఏమైనా కంపారిజన్ ఉండిందా మీకు? బెటర్గా చేయాలి, లేదంటే అమ్మో ఈయన స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇస్తున్నారు అట్లా? స్క్రీన్ స్పేస్ ఎక్కువ కానీ కాదు, మోస్ట్లీ ఎవరికైనా ఒక సీన్లో డైలాగ్స్ ఎక్కువ, ఇంకేంది ఈ సీన్ విందా నాదా నాకు అర్థం కాకపోయేది. ఎవరి విషయంలో అనిపించింది అలా? తరుణ్ అని ఉంటాడు, కర్లీ హెయిర్ మా దాంట్లో, వాడి సీన్లో 2-3 సార్లు అయింది నాకు. వాడి సీన్లో నన్ను గుంజుకొస్తారు, పక్కన నిల్చోబెడతారు, ఎందుకు నాకు డైలాగ్ లేరా అంటే అట్లా 2-3 సార్లు అయిన తర్వాత సినిమా అంతా చూస్తే ఓకే అందరినీ జస్టిఫై చేసేసిండ్రు అని. లైక్ మా 4 యాక్టర్స్లో 2 చాలా డెడికేటెడ్ యాక్టర్స్, టైమింగ్లో కానీ. ఇద్దరేనా? 2 అంటే 4 మెంబర్స్లో సందీప్ అండ్ హర్ష. సందీప్ కమిటీ కొలాబరేషన్ అండ్ వీళ్ళిద్దరు చాలా డెడికేటెడ్, డైలాగ్ ఏది చెప్తే అది ఎంత టైంలో ఉంటుంది. నేను తరుణ్ కొంచెం అంతే అనుకోండి. వాళ్ళిద్దరితో మాకు కష్టమయ్యేది సీన్స్ ఉన్నప్పుడు. ఎనీవేస్ చిల్ ఉంటేనే బెస్ట్ లేదు, అమ్మో ఎక్కువ స్ట్రెస్ వద్దు మనకి, అసలు వద్దు. ఈ మూవీలో 4 పేర్స్ ఉన్నాయి కదా, ఇందులో ఎవరు ఫన్నీగా ఉండేది ఎవరు, అగ్రెసివ్గా కనిపించేది ఎవరు, లేజీ ఎవరు, అండ్ మోస్ట్ రొమాంటిక్ ఎవరు? ఫన్నీ. ఓకే. రొమాంటిక్ ఎవరు? హర్ష. వెరీ రొమాంటిక్. ఓకే, రీజన్ ఏంటి? వాళ్ళ స్టోరీ అలాంటిది. ఓకే. ఆ నాన్న సినిమా స్టోరీ కాదురా, అనేదా సినిమా మేము ఆల్రెడీ ఆన్ సెట్స్ గమనించారు కదా. వాట్ ఈజ్ రొమాంటిక్? రొమాంటిక్ as in he's the పెద్ద ఫ్లర్ట్. అంటే ఫీల్ అవుతా, అంటే నాకు తనతోనే నేను ఎక్కువ వర్క్ చేశాను కాబట్టి ఇంకెవరితో ఆ ర్యాప్ కూడా తీరుస్తాయి. సరే, ఆన్ సెట్స్ ఎవరైనా చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, పోనీ కలిసినప్పుడైనా కానీ లేకపోతే మీరు అన్నట్టు సినిమా చూసిన తర్వాత అయినా కానీ రిలేట్ చేసుకోకుండా వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు పర్సనల్ లైఫ్లో, మీరు హీరోస్తో వర్క్ చేసి ఉంటారుగా. అగ్రెసివ్ అంటే హర్ష అండ్ విక్రమ్ మా డైరెక్టర్. ఓకే, అంత అగ్రెసివ్ ఉంటారా వాళ్ళు? ఈ పని విషయంలో అంతే. ఫన్నీ అంటే ఐ ఫీల్ తరుణ్ ఈజ్ ఫన్నీ. అండ్ లేజీ నేనే అండి. మిమ్మల్ని ఫ్లర్ట్ అంది కదండి. అవును కదండి, లేజీగా ఫ్లర్ట్ చేస్తానండి. ఎందుకులేండి, మీరు ఇంకా కష్టపడకండి. అండ్ మూవీలో అంటే మీ లైఫ్ కి సంబంధించిన సీన్స్ ఏవైనా ఉన్నాయా, రియల్ లైఫ్ కి రిలేట్ అయిన సీన్స్ ఏమైనా? రియల్ లైఫ్ లో అమ్మాయి వదిలేసిపోవడం మాత్రం రియల్ లైఫ్ లో ఎప్పుడో జరుగుతుంది. ఎంతమంది వదిలేశారు? ఎంత అబ్బాయిలు మిస్అండర్స్టాండ్ చేసుకోవడం రియల్ లైఫ్ లో జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఎంతమంది అండి? ఎంతమంది? 5-6 మెంబర్స్ అట్లా వద్దనేసి వెళ్ళిపోయింది. 1 year అని ఉన్నారా భయ్య లైఫ్ లో? ఉన్న 5-6 మెంబర్స్ 1 year లో కాదండి, 5-6 years నుంచి. అదే ఇయర్ కి ఒక్కొక్కరిని మార్చారా మీరు? మార్చలేదు, వాళ్ళే ఉండలేదు. ఎందుకు ఉండలేరు? గ్రాటిట్యూడ్ గా నేను గ్రేట్ఫుల్ గా ఉండలేకపోయినా వాళ్ళకు. మీరు లేరా? నేను లేను. అప్పుడు ప్రాబ్లం మీలో. మీరు మమ్మల్ని స్టార్టింగ్ లో కమర్షియల్ అన్నప్పుడు లేదా? అంటే సినిమా అండి. సరే, నువ్వు చెప్పు మేఘా, నీ లైఫ్ లో అంటే రియల్ ఇన్సిడెంట్ ఏమైనా ఇక్కడ రిలేట్ అయింది ఏదైనా ఉందా?
నువ్వు అంటావు కదా జాబ్ ఇప్పిస్తే మాత్రం మొత్తం నీ గురించి ఆలోచించాలా, వర్క్ లేదా అనేదో సంథింగ్. ఎంత బాగా చెప్పారండి ఈమె కన్నా. ఏదో తేడాగా ఉందేంటి. ఓకే, మీరు టచ్ లో ఉండండి. షూర్. కామెడీ చెప్పనా, ఈ డైలాగ్ టీజర్ ఎప్పుడు రిలీజ్ చేసిందండి డిసెంబర్ అట్లా. ఈ డైలాగ్ ఒకటి కొంచెం బాగా వైరల్ అయింది, దాని మీద వ్యూస్ షేర్స్ అనుకున్నాం, ఎవరో రీల్స్ చేసిండ్రు. అయితే ఫస్ట్ టైం మిలియన్స్. యా ఇట్ వెంట్ టు మిలియన్స్. అందరు కింద కామెంట్స్ రాసి ఏ సినిమా అని రాస్తున్నారు. ఈ షోతో మీరన్నా చెప్పండి ఇది మా సినిమా అని. ఇట్స్ రోటీ కపడా రొమాన్స్. ఓకే, ఈ సినిమా అనమాట ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ మూవీ మెయిన్ గా ఓకే చెప్పడానికి రీజన్ ఏంటి? స్టోరీ అండ్ టీమ్ కూడా నాకు పర్సనలీ ఏదైనా ఫిలిం చేసేటప్పుడు టీమ్ కంఫర్టబుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు కూడా దే ఆల్ లుక్ డీసెంట్, సో ఓకే, వై నాట్. సో ఆర్ దే డీసెంట్ ఇన్ రియల్? వెరీ వెరీ. మీరు యాక్చువల్లీ అంతకుముందు వెబ్ సిరీస్ చేశారు అండ్ ఇప్పుడు మూవీ చేస్తున్నారు కదా, ఈ మూవీ లాక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? వేరే ఆప్షన్ లేక అంటే ఆ టైంకి అదే వచ్చింది టేబుల్ మీద, ఒకటే బాల్ ఉండే, నాకు ఇదే కలర్ ఇష్టం అని చెప్పి తీసుకున్నా. ఏం అండ్ ఓవరాల్ గా మూవీ అయిపోయిన తర్వాత ప్రివ్యూ అలాంటివి చూసి ఉంటారు కదా, ఎలా వచ్చింది? రివ్యూస్ మేము యాక్చువల్గా కొన్ని స్టూడెంట్స్కి చూపించాం. లైక్ వాళ్ళ పబ్లిక్ ఒపీనియన్ కూడా కావాలి, మేము చూసి బాగా చేసామని చప్పట్లు కొట్టుకోకుండా చూస్తే మాకు చాలా మంచి మంచి రివ్యూస్ వచ్చినాయి. ఎవరో ఒక ఆయన కనెక్ట్ నేను చాలా ట్రొమాటిక్గా ఉండే, లైక్ ఈ మూవీ తర్వాత కొంచెం చిల్ అయినా అన్నాడు. ఇంత ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారా మా మూవీని అని చెప్పి నాకు భయం అయింది ఫస్ట్, బట్ పీపుల్ లైక్ ఇట్ సో మచ్. దే లైక్ ద ఫన్ అండ్ ఎమోషన్ బోత్. మీ ప్రమోషన్ కి విశ్వక్ సేన్ గారు వచ్చారు, శ్రీ విష్ణు గారు వచ్చారు లాంచ్ కి, వాటికి విశ్వక్ సేన్ తో కానీ లేకపోతే లైక్ శ్రీ విష్ణు గారితో మాట్లాడినప్పుడు ఏదైనా మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? ఈమెకు ఉంటుంది, మొత్తం వాళ్ళ ఫ్రెండ్సే. విశ్వక్ ఇంకా ఏమంటారు రాహుల్ సిప్లిక్ అని ఈమె ఫ్రెండ్స్. మెమరబుల్ అని ఏం లేదు, బట్ దే హ్యావ్ దే ఆర్ లైక్ అన్ ఇన్స్పిరేషన్ కదా. ఆబ్వియస్లీ విశ్వాక్, రాహుల్, ఎవరైనా, బికాస్ వీఆర్ ఆల్ ఫ్రమ్ లైక్ సేమ్ ఏజ్ ఆల్మోస్ట్ అండ్ ట్రయింగ్ అవర్ బెస్ట్. సో వాళ్ళు ఆల్రెడీ కమింగ్ ఫ్రమ్ నో బ్యాక్గ్రౌండ్, వాళ్ళు సక్సెస్ అవ్వడం వీ ఆల్వేస్ లుక్ అప్ టు. అలాంటి వాళ్ళు వచ్చి మా ఫిలిం సపోర్ట్ చేయడం ఈజ్. మెగా యూ వర్క్ ఫర్ పాగల్ కూడా కదా విత్ విశ్వక్. ఎట్లా ఉండింది ఎక్స్పీరియన్స్? అండ్ ఆన్ సెట్స్ విశ్వక్ ఎలా ఉంటాడు అసలు? చాలా ఎనర్జీ. యాక్చువల్లీ నేను చాలా ఇంటిమిడేట్ అయ్యాను స్టార్టింగ్లో విశ్వక్ అంటే, బికాస్ తనకు ఒక కోపం అనే ఇమేజ్ ఉంది కదా, బట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఈస్ వెరీ ఫన్నీ, వెరీ వెల్కమింగ్. ఇన్ఫ్యాక్ట్ కోపం నేను చూడలేదు, బట్ యా హీఈస్ వెరీ ఫ్రెండ్లీ. యా యాక్చువల్లీ నువ్వు సైకాలజీ గ్రాడ్యుయేట్ అని నేను విన్నాను. అంటే ఇట్లా చూడంగానే మనుషుల బ్రెయిన్లో అవన్నీ చదివేస్తావా బాడీ లాంగ్వేజ్ని బట్టి? అలా ఏం లేదు. సైకాలజీ అంటే ఒక బ్రెయిన్ చదవడమో లేకపోతే ఒక మనిషి బాడీ లాంగ్వేజ్ చదవడమో లాంటిది ఉంటుంది, వాళ్ళ మాటల్ని బట్టి అనలైజ్ చేయడం. అలా నువ్వు పాస్ట్లో ఎప్పుడైనా ఎవరైనా అనలైజ్ చేసావా? ప్రజెంట్లో ఎవరైనా చేసావా? చేసింది అని అనే తప్పులే. లేదండి అలా పర్టికులర్గా. అంటే మేము ఎప్పుడన్నా ఇంటర్న్షిప్ చేసేటప్పుడే జనరలీ మనుషుల మీద అయితే నేను చూడగానే ఐ డోంట్ డూ దాట్ జనరలీ, బట్ పేషెంట్స్ వచ్చినప్పుడు అలా వచ్చినప్పుడు వీ హ్యావ్ వెరీ కీన్ అబ్జర్వేషన్. ఇన్స్టాలో ఒక పిక్చర్ ఉంది మీది బాడీ చూపిస్తూ, ఇంట్రెస్టింగ్ మెసేజెస్ కానీ ఎప్పుడైనా వచ్చాయా మీకు ఇన్స్టాగ్రామ్లో? వచ్చాయండి, ఇట్లాంటివి పెట్టొద్దు గలీజ్ ఉన్నాయి వచ్చినాయి. మోడలింగ్ ట్రై చేస్తే ఫోటోషూట్ చేయించుకో, క్లారిటీ లేని కెమెరాతో తీసుకోకో అని అన్నారు. దాని తర్వాత డిలీట్ ఆ ఫోటో అలానే ఉంచారా? ఫోటో డిలీట్ చేసేసి దాంట్లో అయితే లేదు. ఓకే, బేసిక్గా మీకు ఇంట్రోవర్ట్స్ అంటే ఇష్టమా, ఎక్స్ట్రోవర్ట్స్ అంటే ఇష్టమా? డమ్ పీపుల్ అంటే ఇష్టం. వాట్ అబౌట్ యూ, ఇంట్రోవర్ట్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్? నాకు కూడా ఇంట్రోవర్ట్స్ ఇష్టం. ఓకే, సో విత్ దెమ్ ఐ బికమ్ అన్ ఎక్స్ట్రోవర్ట్. ఓకే, వాళ్ళు వింటారు మాట్లాడితే. దీంతో ఫస్ట్ రౌండ్ అట్లుంటది మనతోని అయిపోయింది. సెకండ్ రౌండ్ లోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ అవుట్ సెకండ్ రౌండ్. మస్తు షేడ్స్ ఉన్నాయి రా నీలో. సో ఈ రౌండ్ ఏంటంటే మేము ఒక వర్డ్ ఇస్తాము, ఆ వర్డ్ ని మీరు మాట్లాడకుండా జస్ట్ యాక్షన్స్ తో గెస్ చేసేలా చేయాలి. మెగా యూ కమ్ దిస్ సైడ్, ఐల్ కమ్ దిస్. ఫస్ట్ వర్డ్ ఇది. ఏంటది? చప్పట్లు. చపాతీలు రుబ్బడం. ఓకే, రుబ్బడం చపాతీలు. చపాతీ హిందీ ఆర్ ఇంగ్లీష్? ఇంగ్లీష్. రోటీ. కపడా రొమాన్స్. రోటీ. నీకు పెళ్ళవలేదు, నువ్వు ఎవరు? ఫస్ట్ నైట్ అయింది. యూ అన్మ్యారీడ్, సింగిల్, రెడీ టు మింగిల్ అనుకుంటా.
బ్యాచులర్ పార్టీ, కుకింగ్, బ్యాచులర్ కుకింగ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. నేను ఏంటది చందనగా అమ్మాయి, అమ్మాయిలు దూకి ఈత కొట్టారు. అబ్బాయిలు ఏం చేస్తారా? చూస్తారు. అమ్మాయిలు స్విమ్మింగ్, స్విమ్ సూట్, బికినీ. రోల్స్ ఇంకా ఎక్స్చేంజ్ చేసుకోండి. మార్చ్, ఏంటి బెల్లీ డాన్స్, ర్యాంప్, ర్యాంప్ వాక్, ఫ్యాషన్ మోడల్స్. మోడల్స్ మీద ధ్యాస పెట్టకు, ఇంకో దాని మీద ధ్యాస పెట్టు. టీవీ, ఎఫ్టీవీ. అంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది, నైట్ టైం అందరూ పడుకున్న ఎఫ్టీవీ చూస్తావని చెప్పి తెలుసు నాకు. ఫ్యాషన్, టీవీ, మోడల్స్. అమ్మా ఎఫ్టీవీ మోడల్స్, ఎంత గలీజు బుర్ర పాడైపోయావు నువ్వు. చంపేస్తాను. సరే, ఓకే ఓకే. అరే శుభ్రా, ఫ్యాషన్ షో, మోడల్స్, ఎఫ్టీవీ, పైసా, మనీ, హాఫ్, మన్, చాబీ, కీ, మంకీ. ఏంటి హనుమాన్, జిమ్, చెస్ట్, కూరగాయలు తరగడం, నైఫ్, బోర్డ్, ఆనియన్, ప్యాజ్, ఆలు. కలుపు. ఏం కలపాలి? కలిపి మంచి చేస్తే ఆలు. అది కూడా మంకీ కూడా కాదు, దాని ఇంకా అదే ఇలా పలకాలి కదా. ఓ మంకీ తెలుగు, కోతి, కోతి చేస్తా. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఇల్లు, పెయింటింగ్, పెయింటింగ్, పడిపోయింది, హౌస్ వార్మింగ్, తెలుగు, గృహప్రవేశం. ఓకే సక్సెస్ఫుల్ గా చాలా షేడ్స్ చూపించారు మీలో. సరే మీరు మీ ప్లేస్కి వచ్చేసి నేను ఆ ప్లేస్కి వచ్చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ రౌండ్ నెంబర్ 3, ఆగమాగం. మేము ఇక్కడ కొన్ని మీమ్స్ అండ్ అలాగే కొన్ని ఫేమస్ డైలాగ్స్ ఇస్తాం. అవి మీకు రియల్ లైఫ్ లో ఎక్కడ కనెక్ట్ అయ్యాయో మాకు కొద్దిగా అలా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ డైలాగ్ వచ్చేసి, ఛీ మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ప్రతిసారి అనిపిస్తుంది అండి ఎవరైనా సిగ్గుపడుతుంటే. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది అని ఎప్పుడు అనిపించింది? ఈమె చీరలో చూసినప్పుడు. అంటే ప్రతిసారి కుర్తీలలో వస్తుంది, కొత్తగా చీర కొట్టుకుంది. ఆహా శారీ ఫ్యాంటసీ. ఎంత నీట్ ఎలా చెప్పాడు, మీరు దాన్ని ఏం చేశారు? ఈ మధ్య అది కొద్దిగా బుర్ర పాడైపోయింది. అదే తెలుస్తుంది. యో చూసుకోబల్లా అని ఎప్పుడు అనిపించింది? నాది ఒక స్కూటర్ షార్ట్ ఉంటుంది, ఇక్కడ నాకు కిక్ కొట్టి కట్ అయిపోయింది. అమ్మో, బ్లీడింగ్ అవుతుంటే వచ్చి దాని మీదనే ఎవరో ఇట్లా మళ్ళీ తాకిచ్చారు. మంట లేచి అక్కడ డైరెక్టర్ ఉండగా బూతులు తిట్టుతుంది. యో అంటే మరీ ఆ యాక్సిడెంట్ రాదులే కానీ అట్లా అనిపించింది. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్ అని ఎవరిని చూస్తే అనిపించింది. ఇక్కడే ఏంటి మమ్మీ ఎవడీడు అని ఎప్పుడు అనిపించింది, ఎవరిని చూస్తే అనిపించింది? ఫస్ట్ పెళ్లి చూపులు. అవునా, ఏంటి ఆ ఇన్సిడెంట్ తెలుగు?
నాకు ఫస్ట్ పెళ్లి చూపులు అవ్వలేదు, బట్ సంబంధం వస్తుంది కదా. బట్ హీ వాజ్ అ నైస్ గై. చూడక ముందు అనుకున్నాను, అంటే ఎవడీడు అంటే నాట్ టు ద పర్సన్, బట్ ఎవడీడు ఎందుకు అవసరమా. ఏం మాట్లాడుకున్నారు? యాక్చువల్లీ ఇట్ డెంట్ వర్క్, క్లియర్లీ ఇట్ డెంట్ వర్క్, బట్ వీఆర్ స్టిల్ ఫ్రెండ్స్. ఓకే, దీంతో ఈ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ రౌండ్ ఏంటంటే వాట్ లగా దేంగే. మేము మీకు 2 ఆప్షన్స్ ఇస్తాము, అందులో దీస్ ఆర్ దట్ ఒకటే చూస్ చేసుకోవాలి అండ్ ఎందుకు అని రీజన్ చెప్పాలి. ఓకే. ఫస్ట్ వన్, స్విమ్మింగ్ ఆర్ జిమ్. స్విమ్మింగ్. వై? రాదు కాబట్టి కొంచెం నేర్చుకుంటాం. కుకింగ్ ఆర్ ఈటింగ్. ఈటింగ్. ఏంటి, ఎవరితో ఈటింగ్ అండ్ వాట్ వుడ్ యూ లైక్ టు ఈట్? హిజ్ మైండ్. ఐఎమ్ అ ఫుడీ. ఐ లవ్ టు ఈట్. కెఫే హాపింగ్ అంతా చేస్తుంటాను. నైస్. సో నెక్స్ట్ వన్, మీమ్స్ చదవడం ఇష్టమా, రీల్స్ చూడడం ఇష్టమా? మీమ్స్ చదవడం ఇష్టం. అవునా? రీసెంట్గా బాగా నచ్చిన మీమ్ ఏంటి మీకు? మాదే ఒక మీమ్ పడ్డదండి, మా రోటీ కప్డా రొమాన్స్కి. ఇటు సైడ్ దేవరా పోస్టర్ పెట్టారు, ఇటు సైడ్ స్వాగ్ పోస్టర్ పెట్టారు, మధ్యలో మాది పెట్టి కింద తనకెళ్ళ బర్ని గారిది పెట్టి ఆడు మా గాటిరా బుజ్జే, ఈ రెండింటి తర్వాత వస్తున్నాడు, మధ్య స్వాగ్తో వస్తున్నాడు అని చెప్పి పెట్టాడు. నాకు అది చూసి ఫస్ట్ బాగా నవ్వొచ్చింది. ఓకే. మిడ్ నైట్ కాల్ చేయడం ఇష్టమా, టెక్స్ట్ చేయడం ఇష్టమా? పాడుకోవడం ఇష్టం. యాక్చువల్లీ కాల్స్ అబ్బా, అంటే కోజీ ఉంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది. ఏంటి? కోజీ కంఫర్టబుల్ ఉంటుంది, ఓకే. డిస్టర్బెన్స్ కూడా ఏమి ఉండదు. ఓకే. ఒక సెలబ్రిటీతో మీరు మాట్లాడాలి అండ్ ఇట్స్ వెరీ అర్జెంట్. ఆ సిచ్యువేషన్ లో ఏ హీరో ఉండాలని మీరు కోరుకుంటారు? ప్రభాస్ గారు. ఓకే. ఐ రిమెంబర్ మా స్కూల్లో చిన్నప్పుడు ఫ్యాన్ వార్స్ జరిగేది, మహేష్ బాబు ఫ్యాన్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ అనమాట. సో ఐ వాజ్ ప్రభాస్ ఫ్యాన్స్ లీడర్ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ లీడర్ ఏమో ఇంకొక అమ్మాయి ఉండేది. సో వీ యూస్ టు ఫైట్ ఓవర్ మహేష్ బాబు తోపు, ప్రభాస్ తోపు, ఎక్సెట్రా. అంటే ఇప్పుడు మహేష్ బాబు అంటే కూడా నాకు చాలా ఇష్టం, ఐమ్ జస్ట్ సేయింగ్. సో ఐ రిమెంబర్ దోస్. ఇప్పుడు వెన్ ఐ గ్రో అప్ అండ్ లుక్ బ్యాక్, ఐ ఫైండ్ ఇట్ వెరీ ఫన్నీ అండ్ ఆల్. యా. కలిసావా ప్రభాస్ గారిని ఎప్పుడైనా? లేదు. ఒకవేళ కలిస్తే ఏం చేస్తాం? ఆకలి అవుతుంది. యాక్చువల్లీ యా, తను ఫుడీ అంటే తను హోస్ట్ అని విన్నా. హీస్ అ గుడ్ హోస్ట్ అని అందరు అంటుంటారు కదా, ప్రాబ్లీ. ఆ డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి అన్ని తిందామని. లాండ్రీ ఆర్ డిషెస్. బట్టలు ఉతకడం ఇష్టమా లేకపోతే బాసనలు తోమడం ఇష్టమా? ఎందుకు ఇష్టం ఉంటాయి అవి కూడా అసలు. మా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందండి. రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాల్సి వస్తే ఏదండి మీరు అసలు? వాషింగే బెటర్ అండి. సింగింగ్ ఇన్ బాత్రూమ్ ఆర్ డాన్సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్? ఈ రెండిట్లో. డాన్సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. ఓకే. రోటీ కప్డా రొమాన్స్ హుషారు మూవీకి ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది అని చెప్పి విన్నాం. సో అది ఎంతవరకు ఉంటుంది అండ్ ఎలా ఉండబోతుంది రోటీ కప్డా రొమాన్స్? ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండి. అంటే హుషారు పార్ట్ 1, ఇది పార్ట్ 2 అని కాదు. అంటే మోస్ట్లీ యూత్ఫుల్ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీస్ ఉంటాయి అండ్ 4 లవ్ స్టోరీస్ ఒక మూవీలో చూస్తారు మీరు. అండ్ యూ విల్ కనెక్ట్ విత్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ పక్కాగా. రోటీ కప్డా రొమాన్స్ October 4th రిలీజ్ అవుతుంది అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీ హోల్ టీమ్ కి అండ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ నైస్ మీటింగ్ యూ గైస్. నైస్ మీటింగ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.